Hello all, welcome to Filmy ముచ్చట్లు. Here is our non-spoiler review of the film కోట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా ఉంది అంటే అదిరిపోయింది భయ్య, మామూలుగా లేదు. నాని చెప్పాక కూడా డౌట్స్ ఏంటి? కోట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని ఈ మూవీ నచ్చితేనే నా నెక్స్ట్ సినిమా హిట్ 3కి రండి అని చెప్పాడు. చాలా బ్రేవ్ స్టేట్మెంట్ అది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాని ఈ కోట్ సినిమా మీద. అండ్ ఆఫ్ కోర్స్ హిట్ 3 సినిమా చూడడానికి రెడీ అయిపోండి, ఎందుకంటే ఈ కోట్ మూవీ అదిరిపోయింది. కమింగ్ టు ద స్టోరీ, ఒక ఇద్దరు టీనేజర్స్ లవ్ చేసుకుంటారు. ఆ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసి ఆ అబ్బాయి మీద కేసు వేస్తారు. అండ్ జైలుకి వెళ్ళిన ఆ అబ్బాయి బయటికి వచ్చాడా లేదా అనేది స్టోరీ. ఫస్ట్ ఆఫ్ అంతా లవ్ ట్రాక్ అండ్ బేసిక్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ లవ్ ట్రాక్ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. వన్స్ స్టోరీ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఏమవుతుంది అని చూస్తానే ఉంటాం. ఇంటర్ అమ్మాయి లవ్ స్టోరీ అంటే కొంచెం కాంప్లికేటెడే, కొంచెం అటు ఇటు అయినా సిల్లీగా అయిపోద్ది. బట్ ఇక్కడ మాత్రం డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. చాలా సెన్సిబుల్ అండ్ మెచ్యూర్ గా తీశారు. ఈ లవ్ ట్రాక్ మాత్రం ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ చూస్తున్న ఫీలింగే వస్తుంది. సినిమాకి మెయిన్ హైలైట్ సినిమా సెకండ్ హాఫ్. ఎక్స్ట్రాడినరీగా ఉంటది సినిమా సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీతో వెళ్తే సెకండ్ హాఫ్ మాత్రం ఒక ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా లాగా వెళ్తా ఉంటది. కోర్ట్ రూమ్ సీన్స్ అయితే చాలా రియలిస్టిక్ గా తీశారు. ఆ ప్రొసీడింగ్స్, ఆ క్రాస్ ఎగ్జామినేషన్, ఆ సీన్స్ అన్ని చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఆస్ ని రాంగ్ గా ఎలా వాడుతున్నారు, మిస్యూజ్ ఎలా చేస్తున్నారు, అలానే మ్యానిపులేషన్ ఎలా ఉంటది అనేది చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. కమింగ్ టు యాక్టర్స్ అండ్ పర్ఫార్మెన్సెస్, రోషన్ అండ్ శ్రీదేవి చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ శ్రీదేవి అయితే టూ గుడ్ ఉంది అసలు. ఆ అమ్మాయిది ఇది డెబ్యూ మూవీ అంట, బట్ స్టిల్ చాలా బాగా చేసింది. తన స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంటది. ఆ క్యారెక్టర్ ని పుల్ చేయడం అంత ఈజీ కాదు, బట్ షీ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. చాలా బ్యూటిఫుల్ అండ్ న్యాచురల్ గా అనిపించింది తన స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు. కమింగ్ టు ప్రియదర్శి, హీ కిల్ ఇట్ మ్యాన్. ఏమైనా పర్ఫార్మరా అసలు. ఫస్ట్ హాఫ్ లో తన క్యారెక్టర్ అంత ఎక్కువగా ఏం ఉండకపోయినా సెకండ్ హాఫ్ లో మాత్రం మెంటల్ తెప్పిస్తాడు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అసలు. ఈ క్యారెక్టర్ ప్రియదర్శి కాకుండా ఇంకెవ్వరూ చేయలేరు, ఆ రేంజ్ లో ఉంటది తన పర్ఫార్మెన్స్. అలానే శివాజీ గారు కూడా చాలా బాగా చేశారు. లిటరల్లీ కొన్ని సీన్స్ లో భయపడతారు ఆయన పర్ఫార్మెన్స్ చూసి, ఆ రేంజ్ లో ఉంటది. గ్రేట్ కంబ్యాక్, చాలా చాలా బాగా చేశారు. అండ్ అలానే సాయి కుమార్ గారికి కూడా చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ రోల్ పడింది. ఆయన ఉండేది చాలా తక్కువ సేపే, బట్ లిటరల్లీ ఒక సీన్ తో మూవీ మొత్తాన్ని మార్చేశారు. నెక్స్ట్ లెవెల్ ఉంటది ఆ సీన్ మాత్రం. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. ఎస్పెషల్లీ ప్రేమలో పాట అయితే నెక్స్ట్ లెవెల్. ఈ మూవీకి హైప్ తీసుకురావడానికి చాలా హెల్ప్ అయింది ఆ పాట. అండ్ అలానే సెకండ్ హాఫ్ లో ఒక మ్యూజిక్ బిట్ కొడతాడు భయ్యా, వేరే లెవెల్ అసలు. చాలా చాలా బాగుంటది ఆ మ్యూజిక్ బిట్ మాత్రం. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కోర్ట్ సీన్స్ లో చాలా బాగుంటది బ్యాక్గ్రౌండ్. చాలా నీట్ అండ్ ఎంగేజింగ్ గా చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. అండ్ కమింగ్ టు ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, డైరెక్టర్ రామ్ జగదీష్ గారు. స్క్రిప్ట్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు ఈయన. ఈ మూవీకి ఆయన చాలా రీసెర్చ్ చేశారంట. అది మనం మూవీ చూస్తున్నంత సేపు మనకు తెలుస్తా ఉంటది. ప్రతి సీన్ ఎంగేజింగ్ గానే ఉంటది. ఈ మూవీ ఆయన డెబ్యూ మూవీ అని అంటే మాత్రం ఎవరు నమ్మరు, ఆ రేంజ్ లో తీశారు ఆయన. చాలా మంచిగా రాసుకున్నారు స్టోరీ. అండ్ అలానే చాలా మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు మూవీ చాలా టైట్ గా ఉంటది. ఆ ప్రొసీడింగ్స్, ఆ లాజికల్ స్టేట్మెంట్స్ అని చాలా ఇంపార్టెంట్ మెసేజ్ తో లాస్ట్ లో చాలా బాగా ఎండ్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఒక సాటిస్ఫాక్షన్ తోనే వస్తాం మనం. ఈ మూవీలో పాక్సో యాక్ట్ గురించి చాలా బాగా చూపించారు. ఈ లాని కొంతమంది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, ఇలా మిస్యూజ్ చేయడం వల్ల ఎవరి మీద అయితే కేసు వేశారో వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతున్నాయి అనేది చాలా బాగా చూపించారు. ఇప్పుడున్న జనరేషన్ కి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. ఇలాంటి మూవీస్ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి చూడాలి. ఇలాంటి మూవీస్ హిట్ అయితే ఇంకా మంచి మంచి సబ్జెక్ట్స్ వస్తాయి. ఇలాంటి మూవీని తీసినందుకు నానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా గట్స్ కావాలి ఇలాంటి ఒక స్క్రిప్ట్ ఓకే చేసి తీయడానికి. థ్యాంక్ యూ సో మచ్ నాని ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ టు ద TFI. అండ్ అలానే థ్యాంక్ యూ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ న్యూ టాలెంట్ లైక్ రామ్ జగదీష్ గారు టు ద TFI. దట్స్ ఇట్ గైస్. కోర్ట్ ఈజ్ ఎ బ్రిలియంట్ ఫిలిం. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడండి. ఎస్పెషల్లీ ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ అయితే ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది ఈ మూవీలో. సో తప్పకుండా ఈ మూవీని అందరూ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.